మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. ఈ నేను జయమ్మ గారింటికి వారి భర్త గారు అయినటువంటి తర్వాత సత్యసాయి జిల్లా నుండి వచ్చినటువంటి అంజలి గారికి, తర్వాత ఈ గృహంలో నాకు కూతుర్లలాగా ఆహ్వానించినటువంటి ఈ అమ్మాయిలను ఆశీర్వదిస్తూ మీ అందరికీ మా ఆశీస్సులు ఇస్తూ, నా పేరు ఎంఏ జ్ఞానేశ్వరమ్మ. నేను ఒక ట్రెజరీ ఆఫీసర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యి 18 ఏళ్ళు అయిపోయింది. నా వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు నిండినాయి. అంతేకాకుండా నేను ఫస్ట్ గర్వించదగ్గ విషయం ఏమిటంటే వాల్మీకి కులంలో పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మహారామాయణమును ప్రపంచానికి అందించినటువంటి మహర్షి వాల్మీకి గారి కుటుంబంలో నేను కూడా జన్మెత్తినందుకు ఈ దేశానికి ఎంతో గర్వపడుతున్నట్లు నేను కూడా అంతే గర్వపడుతున్నాను. రామాయణం అంటేనే ప్రతిరోజు కొత్తే, ప్రతి వాళ్ళకి కొత్తే. రామాయణం అనేది కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో ప్రపంచానికి అందించినటువంటి ఆ మహానుభావుడి పాదాలకు వందనలు చేస్తూ నా ఒక చిన్న సలహా ఏమిటంటే, నేను వాల్మీకి కుటుంబంలో పుట్టినందుకు వాల్మీకి ఏదో కాస్తో ఒక సమిధగా చేయాలని, దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులో అనేటువంటి ఒక స్లోగన్ పట్టుకుని మనిషిగా నేను నా కుటుంబానికి, వాల్మీకి కుటుంబానికి ఏం చేయగలనా అని ఒక పెద్ద తపనతో జీవిస్తున్నటువంటి ఒక చిన్న మనసున్న మనిషిని. నాకు కావాల్సింది ఏమంటే, మా వాల్మీకి జాతి ఎప్పటి నుంచో అడవులలో బ్రతుకుతూ వచ్చిందని ప్రతి పుట్టకు గుట్టకు చెట్టుకు అందరికీ తెలిసినప్పటికీ కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు తెలియలేకపోవడము మా దురదృష్టకరం. మా పిల్లలు చదువుకు దూరంగా, విద్యకు దూరంగా, పాఠశాలలకు పోలేక అనాథలైనట్టు బ్రతుకుతున్నటువంటి మా జీవితాలను ఒక్కసారి గ్రహించవలసిందిగా నేను